మగువా మగువా తేలాలిరా తేలక నేను పోనురా మగువా మగువా తేలాలిరా తేలక నేను పోనురా పొగరు పొగరు నేను చూడరా నీవు నాకు రాజా రోజా దమ్మరదం हिता हरे कृष्ण हरे राम दम्मरदम बोल हिता हरे कृष्ण हरे राम నాకు చలగతరా ఈ కౌగిలి నా కోటరా నీకు నాకు చలగతరా ఈ కౌగిలి నా కోటరా నాడు నేడు నువ్వు నేను सहवास संगो
గల్లు గల్లు అనే గడ్డల సంగీతంతో నా మనస్సు జిల్జిల్చేవే భూమి. మాయదారి చిన్నాడు మనసేలాగే మనసేలాగే లెక్క ఎప్పుడు రమ్మావ అంటే మాక మాసం వెళ్ళేదాకా మంచి రాజు లేదన్నాడే చెప్పవే పుల్లమ్మ చెప్పవే ఎల్లమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే నా మనసే రాజే మాయదారి చిన్నోడు నా మనసే రాజే లేదా మంచి రోజు లేదన్నాడే షహబాజ్ షహబాజ్ చింత చెట్లకి చిగురులు కోస్తుంటే చిటి చిటి గాజుల్లో తాళం కళ్ళు మూసిందే జీవంటు ప్రాణాలు తీసేసిందే. షహబాజ్ ఏందిరా మావ అంటే శివరాత్రి వెళ్ళేదాకా తగిన గడియ లేదన్నాడే ఆగే చెప్తాగా రతమ్మ చెప్పవే పుల్లమ్మ చెప్పవే ఎల్లమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే మాయదారి చిన్నోడు నా మనసే రాజే మాయదారి చిన్నోడు నా మనసే రాజే ఆగే చెప్తాగా చెరువుల్లోనే ఈదులాడుతుంటే చెరువుల్లోనే తేలిపోతుంది. చెరువుల్లోనే ఈదులాడుతుంటే చెరువుల్లోన తేలిపోతుంది. ఏంద్రా మామ అంటే సంకురాత్రి వెళ్ళేదాకా తగిన గడియ లేదన్నాడే మాయదారి చిన్నోడు నా మనసే రాజే మాయదారి చిన్నోడు నా మనసే రాజే మాసం వెళ్ళేదా మంచి రోజు లేదన్నాడు
దత్తాగా అన్నాడు జయ జయ దత్తాగా. ఆగో! ఎవరు నువ్వు? మనిషిని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఒకందుకు వచ్చాను. ఎలా వచ్చావు? నడిచి వచ్చాను. ఎవరెక్కడ? త్రాగి నిద్రపోతున్నారా పహారాలు? త్రాగుబోతు ఎదవలు. పా వెళ్ళిపో. ఈ తోట లోపల ఏ మనిషి ప్రవేశించడానికి వీలు లేదు. పా. అంటే మీరు మనుషులు కారన్నమాట. చుప్! అధిక ప్రసంగి. ఆ సంగతి నీకు అక్కర్లేదు. వెళ్ళిపోతావా లేక అలాగే రాయి చేయమన్నా? ఆగండి ఆగండి. నేను రాయినైపోతే మళ్ళీ మీకు పూలహారాలు పూలహారాలు చెప్తాం. మీకు పూలహారాలు తెచ్చేశాను. నేను తమ్మల పెద్ద మనవల్ని. నా పేరు తమ్మల వీరే అంటారు. తంబళ్ళి పెద్ద మనవడిగా? చెప్తాం. ఏవి హారాలు? ఇదిగో. ఆ ముండ ఎక్కడికి పోయింది? ఇంటి దగ్గరే ఉన్నది. నక్క జిత్తుల ముండ. మరీ భయం తీరిపోతుంది. అవునండి. ఆ నీ పేరేమిటన్నావా వీరయ్య? అదే మీరు ఇప్పుడు అన్నారు కదండి. అదే ఏమని? వేరే అన్నారు కదండి. ఓ అదేనా? సరే. అవును. ఈ హారాలు చాలా బాగున్నవి. చెప్తాం. ఈ హారాలు నీవే కట్టావా? మరి నేనంటే నేనేనండి. ఓ సీన సొగసే నా పూలను కొని తెచ్చే కమనీయమౌ కరులు గట్టగలను సవన సుఖముగా జంత గాత్రములచే సరసమౌ గానంబు సల్పగలను తడు ముదంబు సంగి రసికుల మైమర తెలుసు నృత్య భంగిమలను చూపించగలను మరియు లోబడినట్టి కోమలాంగుల నే తెచ్చి లోబడినట్టి కోమలాంగుల నే తెచ్చి స్వయముగా మరులు గొలుపునట్ల చేయంగలవాడ నిక్కమ్మగాను నా మది మాట నమ్ముమో ఓ మంత్రచాలి శహబాష్ శహబాష్ వీరయ్య. ఈ హారాలు చాలా బాగున్నవి. ఇవేం చూశారు? ఇవి ఒకే ఒక్క నిమిషంలో తయారు చేసి తెచ్చాను. అలాగా వీరయ్య? మీరు నాకు ఒక్క రోజు వ్యవధించి చూడండి. ఇక హారాన్ని కట్టారంటే ఆ హారాన్ని మెడలేసుకొని అలా టీవీగా ఎన్టీ రామారావు నడిచారని చెప్పి ఆ క్షణంలో చూసిన ఏ అడదైనా సరే మీ వెంట కుక్కలా వెంటబడి వీరయ్య వీరయ్య, రేపటి నుండి హారాలు నీవే కట్టి తెస్తూ ఉండు. నీకు డబ్బు ఎంత కావాలన్నా అక్కడికే పంపే ఏర్పాటు చేస్తా. చెప్తాం. మీరు చెప్పటం నేను కాదటం. కావలసి వస్తే ప్రతి దినము ఇక్కడే కూర్చొని హారాలు తయారు చేసి ఇచ్చి వెళ్తాం. అక్కర్లేదు వీరయ్య, మీ అవ్వ దగ్గరే ఉండి హారాలు కట్టి తెస్తూ ఉండు. చిత్తం. నీకు ఎంత కావాలన్నా డబ్బు అక్కడికే పంపే ఏర్పాటు చేస్తాను. వీరయ్య, ఏది ఈ హారాన్ని కట్టిన నీ మృదుహస్తం చే ఆ పానీయం ఇలా పవనమైనది మధుపానీయము ముదముద తాగుము మధురముదు. పవనమైనది మధుపానీయము ముదముద తాగుము మధురమును. పవనమైనది మధుపానీయము. మదిలో కలతలు తొలగుటకు మది బ్రహ్మాండం చేయుటకు
కలతలు తొలగుటకు మది బ్రహ్మానందం చేయుటకు ఆనంద పోలికల ఊగుటకు అమరానాట్యము చేయుటకు ఆనంద పోలికల ఊగుటకు అమరానాట్యము చేయుటకు పావనమైనది మధుపానీయము ముదముత సాగుము మధురము పావనమైనది మధుపానీయము. వీరయ్య సహబాష్, వీరయ్య సహబాష్. ఏమిటో వీరయ్య సందేహిస్తున్నావు? ఏమీ లేదు, చాలా దినాల నుండి మీ ఆ కోటలోని శిల్పాలను చూడాలని ఆశగా ఉన్నది. తమరు అనుగ్రహిస్తే. అరే నీవు లోపలికి వెళ్ళావంటే అక్కడ భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. వాటిని చూసి భయపడిపోతావు. వద్దులే పావు, వెన్నపూస వంటి పిల్లవాడివి. నాకేం భయం లేదు. మీ పిశాచాలతో పోట్లాడమన్నా నేను తయారే. నీకు తెలియదు వీరయ్య, ఆ పిశాచాలు మనుషుల్ని అమాంతంగా మృంగివేస్తాయి. అంటే నేను మీ వాడిని తెలిసి కూడా మింగివేస్తాయా? త్రిలోకాతీత మాయాజాల విద్య పారగతులైన మాయల పకీరు పౌస గారి పులహారాలు తెచ్చిచ్చే తమ్మల వేరే నేనేమిటి? ఆ పిశాసాలు మింగివేయటండి. అంతగా మీకు ఇష్టం లేకపోతే అక్కర్లేండి. ఈరోజు సాయం ఇంటికి వెళ్ళి మా అవును అడిగి ఈరోజు సాయంకాలం మా ఊరు వెళ్ళిపోతాను. కోపం వచ్చిందా నాయన? సరే, నీవు లోపలికి వెళ్ళవచ్చు, కానీ అక్కడ ఎవరైనా ఆడవారు కనిపిస్తే. ఆడవారా? ఆ జాతే మనకి గిట్టదు. పైగా వాళ్ళంటే నాకు సత్య భయం కూడా. వారితో నీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. లేదు లేదు, నా పనేమిటో నేనేమిటో అంతే మరి. సరే వెళ్ళు, వెళ్ళి వీరయ్య. చెప్తాను. పిచ్చి వీరయ్య, ఇప్పుడే వెళ్ళి ఈ హారాన్ని నాకు చూపుతాను. ఇప్పటికైనా తన శరీరాన్ని నాకు అర్పితం చేస్తుంది, లేక ఆ చీకటి గృహలోనే కృంగి కృషించి కావాలని కోరుతుంది. ఈరోజే తేల్చుకుంటాను, ఈరోజే తేల్చుకుంటాను. పరమేశ్వర, ఎన్ని నాళ్ళు నాకు ఈ శిక్ష? కడుపార కన్న కొడుకు దూరమై, భగవంతుడిని నమ్మిన పతికి దూరమై, ఈ అడవిల రోదన ఎన్ని నాళ్ళు చేయాలి స్వామి? ఓ కన్నీటి పాలాయి నా జీవితం పరమేశ్వర, కన్నీటి పాలాయి నా జీవితం, కన్నీటి పాలాయి నా జీవితం. కలలు కల్లలాయి, కలలు కల్లలాయి, ఇది నాటకం. కన్నీటి పాలాయి నా జీవితం పరమేశ్వర, నా కుమారుడు ఏమయ్యాడు?
చిన్ని తండ్రి మనసున్నది కానీ మారాడలేదు నేడేమనాపు రాడాయనేమో నేటితో నా బ్రతుకు నేటితో నా బ్రతుకు ముగిసేనులే కన్నీటి పాలాయి నా జీవితం కన్నీటి పాలాయి నా మాతృదేవో భవ అన్న మాట విడిచాను, పితృదేవో భవ అన్న మాట మరుచాను. నా మీద నాకెంతో ద్వేషంగా ఉందమ్మా. అమ్మా నిన్నొక్కసారి చూసి చనిపోవాలని ఉన్నది. నాన్న అమ్మా నాన్న అమ్మా నిన్నొక్కసారి చూసి చనిపోవాలని ఉన్నది. నాన్న నిన్నొక్కసారి చూసి చనిపోవాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా 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 అవునమ్మా, నేనమ్మా నీ బాలవర్ధిని, నీ ఏకైక కుమారుడను. ఎవరు? నా బాలవర్దివా? అవును జనని, నీ బాలవర్ధిని. అసంభవం. నా బాలవర్ది చుట్టుకెట్లు రాగలడు? ఎట్లో వచ్చింది తల్లి, అదెంతయో ఆ పానుగంటి పరమేశ్వరుడి కృప. కరుణావలోకాన ధన్యుని గణనరించే నమ్మరో రమవశీల వల్లవర భారత అభినైనా కన్న మాతము నిన్నుగాంచి తల్లిరున్న దారుణ భారం మాయవచ్చే. అమ్మా నీచుడా, అమ్మా నీ కపట ఉపావి నేను ఎరుగులు అనుకుంటివా? బాలవర్ది వేషమును వచ్చిన మోసపోయి నీ ముఖము చూసి మాట్లాడదనుకుంటివా? అది నీకు ఈ జన్మ నెరవేరదు. సమీపించితేవా బస్సు అయిపోగలు పావలకి. అమ్మా నిన్ను బంధవిముక్తి చేయుటకై కూడు లేక నడిచి నడిచి ఈనాటికి ఈ నాగలపొడి గట్టుకు జరుగుతుంది. చండాలుడా, నీ కళ్ళబొల్లు ఏడుపులతో నీ మాయా నాటకములతో నన్ను వంచెంపకు. నువ్వెన్ని మార్లు నా ప్రాణస్వరూపం దాచి వచ్చి నన్ను వంచెంప ప్రయత్నించితివి, మరచితననుకుంటివా? అమ్మా శివ శివ, ఇదేమి కర్మం తల్లి. చూడక చూడక కన్న తల్లిని చూస్తే నేను సంతోష సమయమున నీ అనుమానం పెనుభూతమై ఆవేశించినదే. మాయా తోజి వికృష్టవే సర్వసనోన్మాదాగ్ని దాదాకుదో ఈదోతుడు నిన్ను తెచ్చే కువన వేదమున దానికై నీ ఈ పుత్రుడు కూడా నిజయని సందేహిందువా? వెర్రి తల్లి ఇకనై నన్ను కన్నుంగమని తెలిసి ఊహింపగద సత్యము.
చండాలుడా, పోయిదువా బూడిద చేయి ముందువా. నాగమ్మను వణుకున్నంత అమాయక కాదు, వెళ్ళి అవతలకి. అమ్మా అమ్మ చూడతానండి, గర్భసీమలా నవమాసము మనిషి మోసిన మోత మరసినావో, నన్ను సంకన చేర్చి వెన్నెలలో చక్కెర గరిపి ఆడిన ముద్దు మరచినావో, నా భాగ్య ఫలమంతో నా భాగ్య ఫలమంతో నన్ను వక్షమున చేర్చి కరుణ పాడిన జోల మరచినావో, నన్ను ఉయ్యాలలో ఉంచి కొడుకా 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 రా రాన్న పిలుపును మరచినావో, కోటి పువ్వుల పూలతో కూర్మి మీరా కడుపు పంటగా నోసి కన్న ఎత్తి జనని నన్ను కాదని సాగనంప, ఇక ఏ తల్లితో మరదులమ్మా, ఇక ఏ తల్లితో మొలడులమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నీవు నా పుత్రుడు కావు, నా కొడుకు. కొడుకు అని పిలిచే దిక్కులేక ఏ కొండలలో ఏడుగులు రోదన చేయుచున్నాడు. ఒక ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 14 సంవత్సరములు కలవల కదిలిపోయినవి. అవును జని, 14 సంవత్సరములు ఈ బాలవర్తి తల్లిని దౌర్భాగ్యుడిగా పర్రవడిలో బ్రతికినాడు. నాగమ్మ హృదయం నవనీత కోమలమే, నా తల్లి నాగమ్మ లోకానికి ఆదర్శ నక్షత్రమే. ఆ కోమలత్వం, ఆ ప్రేమ, ఆ పుత్రవాచలము ఏ గంగలో కల్పిడుతుంది. పిచ్చివాడా, నాకు పుత్రభ్రాంతి కల్పించి అమ్మా ఆ పైన నా శీలమ గంగ పాలించటకు ప్రయత్నించుతుంటిగా. అమ్మా నేను కోటి వేషం వేసుకుని వచ్చినను, నీ ముఖము చూసి మాట్లాడదు పొమ్మవతలకి. అమ్మా నేను మాయలపక్కిని కాని తల్లి, నీ బలవద్దని నీ నోముల ఫలము చిత్తుడా, నాగమ్మ సహనముతో ముట్టించితివి. నేనే పతిపాద సేవని మగ్నమై పరమ చారిత్రనే, నా పాను కంటి హరుని పక్షిగా చెలిచి తిని దూతుడి తడు భూదయ్య తోలుగాగా అమ్మా అమ్మా నేను నాగమ్మ పుత్రుడనే పాలగంటి చప్పుడు నాపై దయగాంచునే, తల్లి శాపము బిడ్డలు తాకపోగా పూల వర్షమై నాపై రాలుగా. శాపాజలు పూర్వవర్షంగా మారింది. అవునమ్మా, ఇప్పటికే విశ్వసింపలేను. ఇది ఈ మాయాజాలమే, ఇది నీ మాయాజాలమని విశ్వసింపలేను. ఇదా ఇప్పుడు ఏం చేయదు. వచ్చింది ఉంగరం, నేను ఉయ్యాలో ఉన్నప్పుడు నా జనని ఈ ఏలికి ఉంగరం దొరికినది. దాసి మంజరి చెప్పినది, ఈ అంగుళీకం సూచన ప్రయత్నించదా.
అమ్మా అమ్మా అంగుళికమా? అవును అవును తల్లి. అవును అవును, ఇది నా అంగుళికమే, ఇది నా అంగుళికమే. నాయనా బాల. బాలహారతి. పరమేశ్వర, ఎన్ని నాళ్లకు నా పుత్రుడుగా అంచితివి తండ్రి. నేను ధన్యురాలైతుని నాయన, నేను ధన్యురాలైతుని మాలవర్తి. నా కన్న కొడుకు ముందు, నా కన్న కొడుకు ముందు నా ప్రాణములు. నీకు ఆ భయం అక్కర్లేదు తల్లి. నాకేమి వలదు నాయనా. అమ్మా ఇక నీ కష్టంలో కొల్ల కాలం మాత్రమే. పిడుగులు కోటి పైన పడి విశాసాంధ్రాశ్వరం పడిన సప్తవారముల అపారములు కడముట్టి అయినా నన్ను సదై పకేలను జయముల జనైత్రి పందములు చలిచి వీర భారత ప్రసమ్ములు కల్పనలాడ కుమారా, నీ మాతృభక్తికి నా మనసు ఉప్పొంగిపోచినది. కానీ అమ్మా నాకు ఈ సమయంలో నాకు సాయం చేసి పెట్టు. ఏమి నాయనా? ఏం లేదు తల్లి, ఇప్పుడు అతను నీ వద్దకు వస్తుండగానే ఏదో ఒక ఉపాయం చేత వాని ప్రాణరాశి ఎచ్చటి నుండో తెలుసుకోలేను. ఆ విషయమును నీ ఒక మొగిలిపై రాసి తంబలి పెత్తికి ఇచ్చి పంపు. నేను దాన్ని ఎలాగైనా చూసుకొని వాని ప్రాణరాశి ఎచ్చటి నుండో తెలుసుకొని రాగలను. ఇక మన కష్టాలు నీ చాకచిక్కములపై ఆధారపడి ఉన్నది. పరమేశ్వర, ఎంత నీచగతికి నాయన. వారా బాలవర్తి, ఆ దుర్మార్గుడిటే వచ్చుతున్నాడు నాయన. వారి కంట పడకుండా నా పుత్ర దర్శనం ఇంతవరకు మరలా నిన్ను ఎప్పుడు వాడిని తప్పిస్తున్నాడు నాయన. నాగు చూసావా, నీ కోసం తంబళ్ళి వీరయ్య దగ్గర ప్రత్యేకంగా కట్టించావు. చూడు నాగు, చూడు ఎంత బాగున్నాయి. దగ్గరకు మాత్రం రాకండి, నా వ్రతం ఇంకనూ పూర్తి కాలేదు. అవును నాగు, అదే నే కోరుచున్నది. ఆ చిరునవ్వే, ఆ మొలక నవ్వే నాగు, ఆ మొలక నవ్వే. మనోహరమైన నీ మందహాసం ముందు ఈ పకీరు దాసాను దాసుడు. నాకు ఏది నా చేతిలో రా, నీ కంఠసీమ అలకండి. దగ్గరికి రాకండి, పూర్తి కాలేదు. 14 సంవత్సరములు వేచి గుంటిరి కదా, ఇంకా 7 దినములకు నేనే మీ పాదదాసిని కదా. నీవు నా పాదదాసివి కావు, ఈ పకీరే నీ దాసుడు, దాసాను దాసుడు. అంత మాట అనకండి. నాకు సరే, నాకు నీ చేతులతో నీ మధురమైన కంఠమెత్తి ఒక్క పాట పాడు. నాకు శివ శివ. ఏమిటి నాకు జపం చేస్తున్నావా? లేదు లేదు, పాడుతున్నాను. పాడు. ధరికి రాబోకు రాబోకు రాజా,
దరికి రాబోకు రాబోకు రాజా ఓ తేటి రాజా ఎర్రి రాజా దరికి రాబోకు రాబోకు రాజా శభాష్ మగువ మనసు కానగలేవు తగని మారము మానగలేవు మగువ మనసు కానగలేవు తగని మారము మానగలేవు నీకి నాడి మంగళమౌనురా నీకి నాడి మంగళమౌనురా ఆశ ఫలించి సుఖాన తేలేవు దరికి రాబోకు రాబోకు రాజా దరికి రాబోకు రాబోకు రాజా ఓ తేటి రాజా ఎర్రి రాజా శభాష్ నాగు ఎంత చెప్పినా వినము కదూ ఈ పాడు వ్రతం తలపెట్టి అంత దంభం చేశావు నీ కోసం నీ ఆనందం కోసం నేను ఎన్ని ఏర్పాటు చేయించాను 7 దాసీలను 7 వారాల వజ్రాభరణాలను రోజుకొక్క రాతికోట చొప్పున 7 రాతికోటలను 7 దృశుల పుష్పహారాలను పంచభక్ష పరమాన్నాలు ఈ పాడు వ్రతం తలపెట్టి అంత ధ్వంసం చేశావు ఏమిటది నా మూర్ఛలో ఏదో భయంకరమైన స్వప్నం స్వప్నమా చాలా భయంకరమైన స్వప్నము ఏమిటది ఆ స్వప్నములో ఒక పెద్ద తుఫానా ఆ తుఫానులో మన కోట కూలి నీ తల ఒక చోట మొండెం ఒక చోట పడి దొర్లాడుతుంది అమ్మో ఇంకనూ భయముగానే ఉన్నది గుండె దడ తగ్గట్లేదు నాకు అపాయమా నాకు అపాయమా గుండె దడ ఇంకనూ తగ్గుతున్నది ఈ భగీరుకు అపాయమా నాకు నా ప్రాణం అంత సులభముగా ఉందనుకున్నావా నా గుండె దడ ఇంకనూ తగ్గకుండా ఎక్కువైపోతున్నది ఎప్పుడు ఏ సమయం మీకేమి అపాయము జరుగునోనని భీతి పుట్టుచున్నది నాకు నా ప్రాణం 7 సముద్రాల తర్వాత భయంకరమైన ఓ దట్టమైన కారడవి ఆ కారడవి మధ్యలో ఓ మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు త్వరలో నుండి పాతాళానికి పోతే అక్కడ కొరివి దెయ్యాలు కావలికి కాసే నల్లరాజ మండపం కనిపిస్తుంది ఆ నల్లరాజ మండపంలో ఓ కటికి చీకటి గది అగ్నిముఖ పిశాచాలు అగ్నిజ్వాలు కక్కుతూ ఉంటాయి కాలు పెట్టడానికి వీలు లేకుండా కాల సర్పాలు కదులుతూ ఉంటాయి ఏమిటి నాకు ఏమి చేస్తున్నా నేనేమి చేయట్లేదండి మీ ప్రాణ రహస్యము జాగ్రత్తగా వింటున్నాను ఏమవుతారో ఆ ఏమో భయం. గది మధ్య ఓ పంజరం వేలాడుతూ ఉంటుంది ఆ పంజరంలో ఓ పంచరంగుల రామచిలుక ఆ రామచిలుకలోనే నా ప్రాణం ఉంది. నీవు నాతో సహకరిస్తే నీ ప్రాణం మరో చిలుక ఎందు ఉంచి అలాగే మన ఇరువురము చిత్తము అలాగే సజీవులుగా ఉండిపోదాం. అలాగే చిత్తము
ఇక 7 రోజులు మాత్రమే కదూ నీ వ్రతం. అంతే 7 దినములు మాత్రమే మీరు ఓర్పు వహించండి. తర్వాత నేనే మీ పాదదాసినైపోతాను. నాకు పూజకి టైం అయినది. ఆ తదనంతరము నీ మనస్సు నా మనస్సు అవును. మన శరీరాలు కూడా. 7 దినములు. 7 దినములు. సంగో తీరిపోయింది సంగో, తీరిపోయింది. నాకు మధ్యనున్న పేచీ తీరిపోయింది సంగో. రేపటి నుండి నాగు పాడుతూ ఉంటే నీవు నాట్యం చేయాలి. మా ఇద్దరి మధ్య నువ్వు వసంత కుమారుడు. నాగు పాట పాడే కోకిల, నీవు నాట్యం చేసే నెమలివి. ఆలస్యం చేయక అమృతపానము నాకిచ్చి నీవు అమర నాట్యం చేయవే. అమర నాట్యం చేయను. చేయవా? చెయ్యను. చెయ్యను. పాడనా మనసు పాడని పాట, ఆడనా పదములాడని ఆట, పదములాడని ఆట. పాడు. పాడనా మనసు పాడని పాట, ఆడనా పదములాడని ఆట, పదములాడని ఆట. పాడనా కరవాలను విసిరితే ఇలకో ఇలకోయునా, కొరడ జడిపించితే కుసుమం విరబూయునా. కరవాలను విసిరితే ఇలకో ఇలకోయునా, కొరడ జడిపించితే కుసుమం విరబూయునా. మది భక్తత కాదాయి మమకారం కావాలి, అధికారం కావాలి, అనురాగం కావాలి. అధికారం కాదోయి అనురాగం కావాలి. పాడనా మనసు పాడని పాట, పాడనా పదములాడని ఆట, పదములాడని ఆట, పదములాడని ఆట. ఏమైంది? నా ఒళ్ళంతా చిత్తులో వేసి కాల్చినట్టు. అవును అవును, నా ప్రాణమును చిలుకకు నరగాలు తగిలితే గాని నాకీ మంటలు పుట్ట. అబ్బా! చెప్పు, నా ప్రాణ రహస్యం నీకు నాకు తప్ప మరెవరికి తెలియదు. చెప్పు, చెప్పు. నా మాట విను. అబ్బా, నా మాట విను. నిజంగా నాకు తెలీదు. నిజంగా నాకు తెలియదు.
కాదు ఫకీర్, మొన్న సంతోష సమయంలో ఆ నాగమ్మకి ఏమన్నా చెప్పావేమో బాగా జ్ఞాపకం తెచ్చుకో. కానీ సంగు నీ వంటి ద్రోహి మాత్రం కాదు, అది ఆలోచించుకో. ఆ నాగుకే చెప్పాను, ఆ నాగుకే చెప్పాను. అది నా ప్రాచుబామ ఈ పగకు తలపెట్టింది. అది నాగు పామును నేను ఏనాడో చెప్పాను, కానీ ఏనాడు నువ్వు నా మాట విననైతివి. ఇప్పటికైనా నా మాట విను ఫకీర్, నా మాట విను. ఎప్పుడు అపసరించబోతున్నా నిన్ను మార్చి మసి చేసుకుని కాటుగా పెట్టుకుంటే కానీ నాకు ఈ మంటలు తగ్గవు. ఓం హ్రీం క్లీం, నీవు కోట వాకిట కోటి గుమ్మంలో కోటి పిల్లవై కావలి కాసు. ఓం హ్రీం హ్రీం. నరభక్షిణి పశుభక్షిణి, ఆ నాగును పట్టి నరికి కాకుల కూకుల తలకవేయి. ఆగబోయి పకీరు, ఇంకా ఆగబోయి. వచ్చే నీ ముద్దు వీరయ్య, నీ ప్రాణములకు మంగళమ్మా. ఆగదింటే ఇంకేటికి అదిరిపాటు. వీరయ్య, నీవా నాయనా? ఆ చిలుక నీకెక్కడ చిక్కినది? ఆ చిలుక నీలా ఇచ్చి నాయన. ఈ సిల్క కావాలా పకీరు? అవును వీరయ్య, అందులో నా ప్రాణం ఉన్నది. నేను చచ్చిపోతే మీ అవ్వ తబ్బళ్ళి పెద్దకి డబ్బు ఎవరిస్తారు? నోన్ బ్రేక్ తుచ్చుడా, నీ డబ్బు తమ్మల్లో పెద్ద కాదు. నీ ప్రేసి సంగుకిచ్చుకో. ఇంకా పేరితివా దీని పీక ఇప్పుడు నిలబడలేదు. వీరయ్య, వీరయ్య, ఆగు ఆగు నాయన. పకీర్, బాలనాగమ్మను చెరబెడి తెచ్చినది నిజమేనా? నాగునా? అవును, బాలనాగమ్మను అనను. అనవా? అనను. అనవా? అనను. అంటున్నాను, అంటున్నాను వీరయ్య, అంటున్నాను. బాలనాగమ్మ నీవు వీరయ్యవ కావన్నమాట. కాదు కాదు, నీ పాలిట ముత్యమును బాలవర్తి రాజులు బాలనాగమ్మ ఏకైక కుమారుడు. బాలవర్తి, పకీర్, ఆ చిలుకను ఇలా ఇచ్చి నీ తల్లిని నీవు నిరర్థమేంద్రముగా తీసుకుని పో. పకీర్, ఈ బాలవర్తి వచ్చినది నా తల్లిని తీసుకుని పోండి కాదు, నీ శవంపై ప్రళ నాట్యం చేయటం కూడా. ఇదిగో పకీర్, అవు అక్కడ బంధింపబడి ఉన్న నా తండ్రులను సజీవులు చేయము. చేయను. చేయవా? చేయను. చేయవా? చేయను. బాలవర్తి చేస్తున్నా. ఓం హ్రీం హ్రీం. తండ్రులారా ఆగండి, ఈ మాయవని ఇప్పుడే చంపి మీ వద్దకు వచ్చాను. మీరు ప్రయాణం సిద్ధం కండు. పకీర్, ఇదిగో ఇటు చూడు. అక్కడ బంధింపబడి ఉన్న నానా దేశపు రాజులను వారు మరలా మనసాకృతులు లేచినట్టు చేయము. అటులనే. ఓం హ్రీం హ్రీం. పకీర్, ఈ యొక్క ఇనుప కోటను నీరు చేయము. అలాగే బాలవర్తి చేస్తున్నాను. ఓం హ్రీం హ్రీం. అదిగో ఆ గుట్టలపై తేలాడుతున్న మండలను తేలను మరలా మనసాకృతులు లేచినట్లు చేయము. కానీ ఓం హ్రీం హ్రీం. పకీర్, నీవు సచ్చులకు ముందు ఒక్కసారి ఆ పానుగని పరమేశ్వరుని సాష్టాంగ నమస్కరించుకో. అవును నాయన, అవును. నా పాపాలన్నీ పటాపంచలు చేయమని నమస్కరిస్తున్నాను. ఆ పార్వతీ పరమేశ్వరులు నమస్కరిస్తున్నారు. నాలాగా మహత్తరమైన సాధనాలను సంపాదించి విశ్వ కళ్యాణానికి వినియోగించక నాలా స్వార్థానికి విశ్వ విశాసానికి ఎవరు వినియోగిస్తారో వారందరికీ నాలాగే అధంపతనము సర్వనాశనము తప్పదని
నా గోరి చూచినప్పుడల్లా స్మరణకు రావడం కోసం ఈ నాగల్లిపుడి గట్టునే నా గోరి నిర్మించు. ఇదే నా తుది కోరిక. యావ జీవితం తప్పించిపోయిన ఈ ఆత్మకి విశ్రాంతి కల్పించు బాలవతి. ఇదిగో, నీ పాపలకు ఇదే పిచ్చేసు. ఇప్పుడు కళాకారులందరూ స్టేజ్ మీదకి రావాలి. జానీ స్టేజ్ మీదకి రావాలి. పంతులు గారు అందరూ పైకి రండి. ఇప్పుడు రమేష్ గారు, అశ్విని గారు, శాంతి గారు, రమణాంజలి గారు, ప్రియాంక గారు, మీ నలుగురు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తొందరగా రావాలి సార్. రమేష్ గారు మీరు కూడా రావాలి. ఏదో మా సంతోషం కోసం సార్. మోహన్ గారు స్టేజ్ మీదకి రావాలి. బాబు ఆ కుర్చీలు మడతేసే పిల్లలు ఎక్కడున్నా వచ్చి ఆ కుర్చీలని మడతేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడున్నారు తొందరగా వచ్చి ఆ కుర్చీలు మొత్తం మళ్ళీ యథాస్థానంలో పెట్టవలసిందిగా కోరుచున్నాము. కాశీ గారు, షేక్ కాశీ, ఎస్కే బడే గారు, మేకప్ బడే గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా యూట్యూబ్ వారు కూడా మీరందరూ స్టేజ్ మీదకి వచ్చినట్టయితే అలా ఒక సేవ కప్పుతాము. మా సంతోషం కోసం మీరు రావాలి. కంపల్సరీ అందరూ స్టేజ్ మీదకి రావాలి.
కష్టమంతా బాలకి ఇష్టదేనా శ్రీను శ్రీనివాస్ గారు పంతులు గారు సార్ మీరు కూడా రండి రండి సార్ అందరూ వచ్చారు మళ్ళీ ఎంతమంది ఆయన కూర్చోబెట్టి నాకు అయిపోయింది వస్తున్నాడు అలానే ఉంది ఓకే దాంట్లో ఫోటోలు కొట్టుకోవచ్చు ఎన్ని కావాలంటే కొట్టు ఇది ఏడేనా మా అనుకోండి అసలు సంవత్సరం వస్తలా నాయనా గోపయ్య నీవు ఇక్కడ అడిగాన్ని తెలుసుకున్నావా అక్కడ నీ భార్య తిరుగుతావా దీర్ఘవ్యాధి చేత ఉన్నేదనే ఒక భక్తుల పాటలో పడి ఉన్నది వెళ్ళి కాపాడుకున్నాడు నా వరము చేత జన్మించిన నీ లక్ష్మి తెలుగుతమ్మను త్వరలోనే నాలో ఐక్యం చేసుకోబోతున్నాను ఆమె భర్త గోపయ్య మన్య భూములలో నాట్యం సృష్టించబడిన మాయా పెద్దపుల చేత ఇదంతా ఇవి నాట్యాన్ని అనుకోవాల్సిన జగన్నాథం మాయ తెలియటరమా